ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మామిడికాయలు చెట్టు ఎక్కి మామిడికాయలు దింపుతున్నాం డైరీ చేసి. మావన్కి ఏమైందంటే బియర్డ్ క్రీమ్ అడిగిండు, మేము ఎయిర్ క్రీమ్ ఇచ్చినాం, ఎంతగానో పెరిగింది. మామిడికాయ కట్టుకున్నది నన్నోట్లోనే పెట్టుకుంటే కారం ఉన్నది. కారం ఉంటే నీళ్ళు తాగు, నీళ్ళు తాగినాక పళ్ళాగు. పోయినసారి మెయిన్ వైర్కి పోయి ఎక్కితేనే షాక్ కొట్టి ఎట్లా ఎండ 45 degrees కొడుతుందని చెప్పి ఆయన ఎండకి పెట్టి రోల్లో కొట్టి నెత్తికి పెట్టుకుంటుంది. అందరినీ ఈ రోజు సాయంత్రం ఇంట్లో అవుతుంది వంట. ఈ రోజు 10th పాస్ అయినాడు గైర్ అయిన పెట్టే. ఎన్ని మార్క్స్ వచ్చినా 450 వచ్చినాయి ఆయనకి. 450 360 అన్నాడు ఫస్ట్. నిజం చెప్పురా 360 ఊగుంటున్నాడు పాస్ అయ్యిండు అని. కాలేజ్ నువ్వు స్కూల్ బయటనే ఉంటున్నావు ఎండకి కరెక్ట్. కాలేజీలో వండుకోమని తెల్లయిద్దాం. సో ఇన్ పేరు కింటా ఈ నెంబర్ నేను సాయంత్రం వరకు ఉంటా. ఈరోజు వీడియో మామిడికాయలు నింపుతున్నాం. మామిడికాయలు మామిడికాయ కట్టుకున్నది నన్నోట్లోనే పెట్టుకుంటే కారం ఉన్నది. కారం ఉంటే నీళ్ళు తాగు, నీళ్ళు తాగినాక పళ్ళాగు. ఎండాకాలం పాట పాడు. వీడు ఎండాకాలంలో ఎండిపోయి ఆడేం పడతాడు. అరే అరే లేరా పోయి పచ్చి అయితా. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మామిడికాయలు చెట్టు ఎక్కి మామిడికాయలు దింపుతున్నాం డైరీ చేసి. ఓనర్లు గిన్నర్లు ఎవ్వరు ఉండరు, మొత్తం ఏరిస్తున్నా నేను ఇవాళ మామిడికాయలు దింపాలని. సో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సిఆర్ మమ్మీ ఛానల్. తెలుసు నేను రామ్నాథ్ డాన్సర్స్ ఇంటూ ఆర్ట్స్ క్రాఫ్ట్ క్లే స్టోరీ టెల్లింగ్ యోగా బేసిక్స్. సో ఈ రోజు ఎందుకు రాలే అంటే జర మా ఓన్ మేము మొత్తం పియ్యేరు. అరే అది ఉన్నదేమోరా అంత హైట్, మామిడికాయలు నింపినాక అయితే నీకు నాకు ఫైట్. సో చాపాడు ఏంటంటే ఎండ కొడుతుందని జర బయటికి వెళ్తారా అని చెప్పి మొన్ననే ఒక ప్రమోషన్ వీడియో వేయించిన ఫేస్ క్రీమ్ దిగి ఇల్లిది. సో మా దినాన్ని మావన్కి ఏమైందంటే బియర్డ్ క్రీమ్ అడిగిండు, మేము ఎయిర్ క్రీమ్ ఇచ్చినాం, ఎంతగానో పెరిగింది. సో మనం కాకా ఎట్లా నడుస్తుంది ఏం చెప్తామే ఇమంట వైవి మన సన్సిల్క్ డవ్ షాంపూలు గిట్లా ఏమవుతుంది ఏం నడుస్తున్నాయి ఇలా రేపట్ల మొన్నటి దాకా రీఛార్జ్లు నడిచినాయి, ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసినాయి అన్ని డిటిఎస్ ఈటీఎస్ అంటారు. అరే నీకు తెలియదా? అరే మార్కెట్ లో కొత్త యాప్ వచ్చింది రామానా. అరే ఏం యాప్ మనకి మనం మిలుగుతాయా? అరే మిలుగుడే షాప్ లో కూర్చొని తింటావు కరా. అరే కరావే కాకా నువ్వు అవే ఏం యాప్ అది చూపి చూసాం. కాకా రమ్మన్నా మార్కెట్ లా కొత్త యాప్ వచ్చింది. ఏం యాప్? క్రౌడ్ రీఛార్జ్ యాప్ కాకా. మనకేమన్నా మిలుగుతుందా? అరే మిలుగుడే షాపే బంద్ చేసావు కూర్చొని తింటావు. నువ్వు బస్సులా ఓవర్ కలర్ రీఛార్జ్ చేయి 3.25% కమిషన్ వస్తుంది నీకు. డిష్లు, ఫోన్ రీఛార్జ్లు, కరెంటు బిల్లులు అన్ని కట్టవచ్చు యాప్ లకి వెళ్ళి. నీకు అన్నిటి పైన 3.25% కమిషన్ వస్తుంది. జబర్దస్త్. నిజంగానే 3.25% కమిషన్ వస్తుందా మనకి? అంటే 300 చేసుకుంటే 10 రూపాయలు మిగులుతాయి మనకి. అందుకనే కదా కూర్చొని కాకా ఇది ఫ్రాడ్ గిడ్ కాదే. BBPS certified 24/7 కస్టమర్ కేర్ ఉంటది. ఇలా ఈజీగా ప్లే స్టోర్ లో దొరికిపోతుంది మనకి. కాకా రాంబాయ్ అట్లా చేయలు పట్టుకొని నించోకి పోయి డౌన్లోడ్ అయిపో యాప్. మీరు కూడా క్రౌడ్ రీఛార్జ్ యాప్ కావాలనుకుంటున్నారా? అయితే లింక్ వచ్చేసి నా డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. పిల్లలు పడుతున్నాం మన పిల్లలు పడుతున్నాం అన్న. పిల్లలు ఉరికినా అరే ఆయన పోయింది పట్టని పోతుంది. అరే మామిడికాయల చెట్టు ఉండికి వస్తే ఆయన పోయిందంటే వస్తుంది కానీ అలా మెయిన్ వైర్లు ఉన్నాయి అన్న. పోయినసారి మెయిన్ వైర్కి పోయి ఎక్కితేనే షాక్ కొట్టి ఎట్లా ఏం చేస్తుండు? ఎండ 45 degrees కొడుతుందని చెప్పి ఆయన ఎండకి పెట్టి రోల్లో కొట్టి నెత్తికి పెట్టుకుంటుంది. పెట్టుకుని కలర్ వచ్చింది, ఈ కలర్ వచ్చింది రా బిడ్డ. రోల్లో కొట్టి నెత్తి నయం ఇంకా మిక్సీ వేసి తాగాలి. తాగుతుంటుంటే రా.
2 రోజులే తాగాల. అని అంటే ఎవరు? అని అంటే మా డాగ్ అంటే ఇంక ఇష్టం లేదు. డాగ్ ముఖంలోనే ఉంటుంది ఇది. డాగ్ అంటే ఇష్టం లేదు కానీ డాగ్ దే పెట్టుకుంటుండే ఏమంటావు మామిడికాయలు? ఉన్నాయి ఆ? కానీ మస్తున్నాయి క్రేజీ చెట్టు పట్టిన కిడ్నీ నడురి ఇంకో చెట్టు పట్టిందా ఆ? మెయిన్ వైర్ వద్దు. మెయిన్ వైర్లు చాలా రిస్క్ చేయాల్సి వస్తుంది మనం. ఇంకోటి పట్టినా అందరు కామర్స్ ఉండరు, అందరూ అంతా బయటకు వచ్చి బాగా కొడతారు మనల్ని. ఫస్ట్ ఎవరైనా ఉన్నారా లేదా అరే రే నేను చూస్తే ఇంట్లో నష్టం. మనం ఆడిపోతే దొరికిపోతాం, ముట్టే దొరికిపోతాం. చూసి చెప్పులు అరే చూసి చెప్పులు పోతే వేసుకోరు నేను డైరెక్ట్ తెంపేస్తా. అరే డాడీ దినకరాన్ని పంపించకూడదు రే భయపడతారు కూడా ఎంత బుర్ర పాడి చేసేస్తారు. రేపు దినకరాన్ని పంపించకూడదు భయపడతారు ముందే మళ్ళా దాని ఇంటికి వెళ్ళి అష్టకున్నాయా వాసన చెలగొడతారు అది దీన్నే ఉంది ఒకటి ఆగు తీసుకురా. డాడీ అష్టోకే డాడీ రా పప్పా లేరా రే చాపా ఎక్కించుకోర్రా ఉన్నాను దాని మంది పూచు తీసుకున్నప్పుడు ఆత్మగానే తీసుకుంటారు. యా డాడీ డాడీ ఈడేం కరెంట్ వైర్లు చేస్తాడు ఏమి అర్థమైతే నేను పొల్లు ఎక్కుతాడు రైడ్ డాడీ ఈ మాడికాయ వల్ల మన మైకులు పడిపోతున్నాయి అన్న. చాలా పెద్ద షార్ట్ డాడీ జల్లు ఊరంతా ఒళ్ళు బుర్ర పాడుందనుకో. బాగా గిల్లి ఇట్లా పట్టుకో అన్నా. నేను గేట్ తీసి వెళ్ళా పోతాను. అరే చాలు చాలా రూపాయలు కొడుతాడు ఇంకా 2-3 ఎక్స్ట్రా వస్తాయి. ఆడ ఈడ ఉంది. 2 తెంపినా 1 తెంపితే ఇక్కడి దీరా బిడ్డే రెండు రాబోయ్ అరే మాట్లాడరా ఇది బాగా డాడీ అరే అరే రే వెళ్ళిపో మీరు వెళ్ళొద్దు ఆగు ఇంకా తెంపుకుందాం. రైట్ ఇచ్చి చాలు కాలనీది ఇది లాస్ట్. అరే వద్దు గుంజుకుంటారు వద్దు ఇంకొక్కటి చేసాం ఇంకొక్కటి పోతుంది తిన్నాక పోతుంది ఇప్పుడే అన్నా ఒవ్వనికి లొల్లొద్దు. అరే చేప ఒవ్వని లొల్లొద్దురా. మంచిగా మాడి పండ్లు తీసుకున్నాం కదా. ఫస్ట్ అయితే కడుగుదాం కోసుకొని నువ్వు కారం ఉప్పు కారం అరే 5 ఉన్నాయి మనం 6 కదరా దిగలతే. అరే పెద్ద ఉంటది. మజా కాడకూరి. ఒకటి
ఒకటి వలిగిపోయి ఉంటుంది ఒకటి వలిగిపోయి ఉంటుంది అరే మొత్తం 6 ఉండాలిరా చాపా అరే ఆరు ఉండాలా మొత్తం అరే అంకుల్ వస్తుండే అని చెప్పి అయితే తెంపలే మీరు మనకైతే తెలియదు డాడీ మనకి ఇచ్చేసేది మనిషికి ఒకటి ఉంటుంది ఇగో పలిగిపోయింది ఇన్నో ఉంది పలిగిపోయింది చూడు జబ్బులు గిబ్బులు దీనికన్నా పెద్ద ఉంది అది ఏమే అప్పుడే తినేసినాం ఏం వచ్చేదారులా అన్ని పెట్టుకోం మనం పోవాలా ఒకటి చాలు మనకి ఏం అన్నా ఇవన్నీ కాదన్నా మనం ఆరు తెంపుకున్నామన్నా 5 కాయలు ఉన్నాయి ఇప్పుడు ఆడదింపితే ఇప్పుడు అది నేనేం చేయాలా పోయింది అరే రే ఒక్క నిమిషం ఆగరా రే ఆగరా ఒక్క నిమిషం ఆగరా రే ఒక్క నిమిషం ఆగరా అన్నా ఈయన బండి చెక్ చేయాలి లేదు ఈ అందరూ వద్దు ఫెయిల్ అందరు ఈయన బండి చెక్ చేయాలి బండి ఎందుకు చెక్ చేస్తారు రాబోయ్ అరే చాపా ఈయన బండి చెక్ చేస్తే పక్కా కావాలంటే రారే 100 కిలో ఇప్పిస్తా 3-4 కిలోలు అరే తాళమే చాపా అవన్నీ రాబోయ్ వీడియో వేద్దామని పిలిచి ఇట్లా ఇప్పుడు ఒక కిలో తిని నువ్వు ఉప్పురా చాపా అవన్నీ రాబోయ్ రాగు వద్దురా రే చెప్తున్నా మళ్ళా అరే మామిడికాయ కూడా గలీజ్ అయ్యాక కొడదామైంది జరుగురి ఫస్ట్ తెప్పినావా రాసాను నువ్వు పర్సనల్ ఉంటాయి పర్సులు ఉన్నాయా లేకపోతే పర్సనల్స్ ఉన్నాయా పైసలు గీసాలు ఉంటాయి చిట్టి పైసలు 50-60 అరే చిట్టి పైసలు ఉన్నా నెత్తి పైసలు ఉండని కవర్ వేయించుకోరా పోయి తిరగాం పోస్తేనే 500 ఉంటది మన ఇలా 300 పడుతుంది ఇలా 300 పడుతుంది 500 డాన్సర్ మంచిగా అడుగుతున్నాం మాడికాయ ఇది మంచిగా అడుక్కొని ఉప్పు కారం వేసుకొని తింటే వెళ్ళని నల్లకెళ్ళి వెళ్ళని చూద్దాం టీ ఫస్ట్ ఇది చూడు కవర్ ఇది అరే బచ్చ అవన్నీ ఉంటాయి పవర్ డాక్యుమెంట్స్ అవి ఉంటాయి డాక్యుమెంట్సా ఇదేమో అరే బట్ట అందరిని అరే వీడు మొన్న 3 రోజుల మంచూరియా ఈ రోజు పెట్టుకుంది చూడు రాగి సంగటి అన్ని సంగతులు చెప్తావు అని రాగి సంగటి నువ్వు తింటావురా నువ్వే పెద్ద సంగటి సంగటి వీడు ఆ రాగి సంగటి అట్ట దొరికింది అరే దొంగ దొంగాయుడు అరే అది నేను కొట్టుకున్నా స్పెషల్ గా వాచ్మెన్ బాగా కొట్టాడు వాటర్ బాటిల్ అన్న వాటర్ ప్లేట్లో తెచ్చుకొని ఉప్పు కారం తెచ్చుకొని ఇన్నే కూరలోకి ఇచ్చుకుంటా అందరం కలిసి తిందాం మంచిగా ఏమంటావు మంచి అన్నాడు మెయిన్ తిన్నవాడే మొత్తం ఇగో ఇది తినాలి ఇప్పుడు ఆడు కర్రా అరే కొంచెం ఉందిరా కారం అంతా లేదు ఇగో తీసేస్తున్నా అయ్యో తీసేస్తున్నా పోయింది ఇగో నేను కూడా తింటా నువ్వు తిను నేను తినా చెప్పు నేను తింటా బరాబర్ ఫస్ట్ టర్న్ సెకండ్ టర్న్ వానికి పెట్టమచ్చా ఉప్పు పెట్టాలి ఉప్పు 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 అంటేదిరా ఇగో ఉప్పు చూడు ఇగో ఉప్పు ఇగో రారా తినమాచా ఏం కాదు తిను తినేసేరా తినేసే ఏం కాదు తిను ఏం కాదు కారమే లేదు అది ఎక్కువ కారం చలో చెప్పు డాన్సర్ అంటాను కొంచెం మీరుగా ఇంకా నేను చూస్తున్నా నేను తినిపించాలి చెప్పానికి చూడరా రే నేను చూడరా తినా చేప నేను తినరా నేను తినా మళ్ళా సెక్యూరిటీ కాడ ఆమ్షూర్ పెట్టు కదా రాబోయే గిరాకొస్తుంది చాకి చాకి ఏం లేదు ఇంకో బట్ట ఆడిపించి ఒప్పిస్తున్నారు మామిడికాయలు ఎన్ని పార్కాల కప్పుల్స్ కొంటానే ఉంటారు ఏం చూసి సేమ్ అట్లనే వస్తుండే అన్ని చెప్తుండు మామిడికాయలు నువ్వు ఎన్టీఆర్ గార్డెన్ ఉంటా చూసినావు అలా పళ్ళకి పేస్ట్ అమ్ముకో నువ్వు లేకపోతే ఏం లేదు తెలుసా తెలియదు చెయ్య ఏం చేయ మంచిగా పుకాట్లో మస్తు ఉంటాయి కదా చెప్పాలి ఇంకా అన్నా ఆ ఇంట్లో చూస్తే సారీ అన్న మేము ఇలా తెంపుకొని తింటున్నాం ఏమనుకోకూడదు మన ఒరొకరు మెసేజ్ చేస్తారు ఇది మా ఇల్లే అన్న అని చెప్పి ఏమన్నా అన్న ఏదో అన్న చిల్లన్నా చిన్నపిల్లలం
ఇట్లా వీడియో కోసం ఇట్లా తెలిసి తెలియక ఒక 6 కాయలే తీసుకున్నాం మనం, ఎక్కువైతే చెప్పండి, జర ఏమనుకోకుండా క్షమించండి మమ్మల్ని. అది చెప్తుండు కదరా సరే సరే. పెట్టినా అని మేనేజర్లో ఇట్లా చెప్పాలి నువ్వు మంచి మాటలని. మళ్ళీ నువ్వు ఎందుకురా రేపు ఎడిపోతున్నాం చెప్పరా తీసుకున్నాం గాయ్స్, దుకాణంలో అందరికి ఇది మంచి యాప్, క్రౌడ్ రీఛార్జ్ యాప్. ఇక్కడ మీరు ఏ రీఛార్జ్ చేసినా 3.25% కమిషన్ వస్తుంది. ప్రతి ఒక్కటి కట్టుకోవచ్చు మీరు ఈ యాప్ లోకి వెళ్ళి. కేబుల్ బిల్లు, నల్ల బిల్లు, టీవీ రీఛార్జ్ ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. ఇది 100% సెక్యూర్. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, పోయి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మంచి సంపాదించుకోండి. షాప్ వాళ్ళకైతే జబర్దస్త్ ఆఫర్ ఇది యాప్ అయితే.